కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న గంభీరంగా చూస్తున్నానని, నేను కానీ కొడితే మామూలుగా ఉండదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతానని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలెవరూ సంతోషంగా లేరని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని అన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పారు. తెలంగాణలో ఒక్క పథకం కూడా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయని ధ్వజమెత్తారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ పెడతానని, అప్పుడు తాడో పేడో తేల్చుకుందామని తేల్చి చెప్పారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత పొలిటికల్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా గత కొంతకాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ముఖ్య నేతలను కలుస్తూ వారికి రాజకీయపరమైన అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ చాలా తక్కువగా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. అదే సందర్భంలో మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఫామ్ హౌస్కి రావడంతో వారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై కేసీఆర్ కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక ఆదాయాన్ని పెంచుకుంటూ పోయాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే 15,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నట్లుగా కాగ్ రిపోర్టు కూడా స్పష్టంగా పేర్కొంది అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో నేను పదే స్పష్టం చేశాను, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మోసపూరిత హామీలను నమ్మి ఓటేస్తే ఖచ్చితంగా నష్టం జరుగుతుందనే కామెంట్స్ను పదే ఎన్నికల ప్రచార సందర్భంగా బహిరంగ సభలో నేను చెప్పాను. తులం బంగారం పేరు చెప్పి మోసం చేస్తారు. అదేవిధంగా రైతు భరోసా పేరుతో కావచ్చు, దళిత బంధు పేరుతో కావచ్చు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు ఇస్తుంది, హామీలు ఇస్తుంది. వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. తెలంగాణపై ప్రేమ ఉన్నోళ్ళు మాత్రమే అమలు చేయగలుగుతారు. కరోనా సమయంలో సైతం రైతు బంధు ప్రతి రైతుల ఖాతాల్లోకి వేశామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలనే ఒక పోల్ అభిప్రాయం పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ పరిపాలన కావాలనే ప్రజలు దానికి ఓట్లు వేశారు. దీనిపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండల్లో పెట్టినటువంటి ప్రజాభిప్రాయ పోల్లో కూడా ఫామ్ హౌస్ పాలన కావాలనే ప్రజలు ఓట్లు వేశారు. ఫామ్ హౌస్లో ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చి కూడా ఫామ్ హౌస్లో పారబట్టి పనిచేయవచ్చంటూ కూడా కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ పార్టీ నేతలపై విసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా దివాలా తీశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో విఫలమైంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా పడిపోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ₹1,00,00,000 పలికిన ఎకరం భూమి ఇప్పుడు 50 లక్షలకు కూడా అడిగే పరిస్థితి లేదంటూ కూడా కేసీఆర్ కామెంట్ చేశారు. ఇక పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ కొంత సమయం ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి ఒక సంవత్సరం పాటు సమయం ఇచ్చిన తర్వాతే నేను పొలిటికల్గా మాట్లాడతానంటూ కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాలేదు, కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పొలంబాట కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం మాత్రమే చేశారు. అడపాదడపా మాత్రమే కేసీఆర్ స్పందించిన పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ ఈరోజు మాత్రం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన కామెంట్స్ గానే మనం చూసుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలోనే పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నట్లుగా కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ కూడా బయటకు వస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాము. ఈ భారీ బహిరంగ సభ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మనం దీన్ని ఆయుధంగా వాడుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు
ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యక్రమాలు వరుసగా ఉండబోతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉండబోతోంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయబోతున్నారు. సభ్యత్వ నమోదు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంవత్సరం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ సైతం బయటకు వచ్చి ప్రశ్నించే అవకాశం మనకు కనబడుతోంది. ఇక ప్రాజెక్టుల విషయంపై కూడా కేసీఆర్ మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయకుండా అట్లాగే వదిలేసింది. ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు రైతులతో కలిసి ధర్నా చేయాలని సూచించారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టారంటూ కూడా కేసీఆర్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయి ముఖ్యంగా 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ జనవరి 26వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. ఇక నుంచి కేసీఆర్ రాజకీయాల్లో తిరిగి పూర్తి స్థాయిలో యాక్టివ్ కాబోతున్నారా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరగబోతుందని మాత్రం మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక ఫిబ్రవరి నెలాఖరులో జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభతో కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారనే సంకేతాలు మాత్రం రాజకీయ పార్టీలకు కావచ్చు ప్రజలకు కేసీఆర్ పంపించారనే దాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. సవిన్, స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసీఆర్ ఇలాంటి కామెంట్లు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో లేదా మార్చిలో పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి మీటింగ్ను ఏర్పాటు చేసి ప్రక్రియ పూర్తి చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారు. తులం బంగారం ఇస్తామని చెప్పారు, దాన్ని ఇప్పటివరకు ఇవ్వడం లేదు. రైతు బంధు, రైతు భరోసాతో పాటు సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 4 సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ అంత లేదు. కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మంచి చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కంటే మంచి చేస్తామనే ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం సాధ్యం కాదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మన వైపుకు వస్తారు. నేను ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా మాత్రమే ఉన్నాను, బయటకు వచ్చి మాట్లాడితే కొడితే దిమ్మ తిరిగే విధంగా కొడతానంటూ కూడా కేసీఆర్ కామెంట్స్ చేశారు. అంటే ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ ద్వారా కేసీఆర్ తాను చెప్పదలుచుకున్నది రాష్ట్ర ప్రజలకు చెప్పే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. మరోవైపు స్థానిక సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీకి సమానంగా స్థానాలు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కేడరు కాంగ్రెస్ పార్టీ వైపుకు ఎక్కువ శాతం వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి ఫెయిల్యూర్ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. సవీన్, వరుస కేసులతో బీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ డీలా పడుతోందన్న విమర్శల వేళ వారిలో భరోసా నింపడం కోసమే గులాబీ బాస్ ఇలా మాట్లాడారని భావించవచ్చా? ఒకవైపు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి అనేక కేసులు, ముఖ్య నేతలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ ఫార్ములా ఈ-కార్ రేస్ అంశంపై కేసు నమోదు చేసింది. ఇందులో A1గా కేటీఆర్ ఉన్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత జైలుకు వెళ్లి వచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. దీనిపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హరీష్ రావుపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు సూచన చేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో త్వరలో కాళేశ్వరం కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కేసీఆర్తో పాటు హరీష్ రావుకు, ఇతర నేతలకు నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రిపోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేసులతో ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కేసులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఇబ్బంది పడకుండా, క్యాడర్ నైరాశ్యంలో ఉండకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత వారిని
ఉత్సాహపరిచే విధంగా వారిలో ఒక స్పిరిట్ తీసుకువచ్చే విధంగా ఈ కామెంట్స్ ఉపయోగపడతాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ సంవత్సరం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలోనే కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, ఆ తర్వాతనే నేను బయటకు వచ్చి మాట్లాడతానంటూ చెప్పారు. అందులో భాగంగానే కేసీఆర్ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు, ఒకవైపు ఆర్థిక పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు సంబంధించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అంశంతో పాటు ఇతరత్ర అన్ని అంశాలపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన లాంటి అంశాలపై కూడా కేసీఆర్ స్పందించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా పూర్తి స్థాయిలో కేసీఆర్ స్పందించడం ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. దానికి వ్యవసాయ క్షేత్రం, కేసీఆర్ ఉంటున్నటువంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వేదికగా మారింది. జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉత్తేజపరచడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సందర్భంలోనే అనేక నియోజకవర్గాల్లో నేను పర్యటించి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దళిత బంధుకు జైభీం చెప్తారు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారంటూ నేను స్పష్టం చేశాను. అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చినటువంటి హామీలు, మాయమాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఆకర్షితులై ప్రజలు ఓట్లు వేశారు. ఆ ఓట్ల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయడం సాధ్యం కాదంటూ కేసీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. సవీన్, ఏడాది పాలనలో ఇంత వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని చెబుతున్నారు కదా, మరి ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ బాస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అనుకోవాలి? అంటే కేసీఆర్ బయటకు రాకపోయినప్పటికీ కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేక సందర్భాల్లో ఫైట్ చేస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా, రైతు బంధు, రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే షాబాద్, అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రాల్లో రైతు దీక్ష కార్యక్రమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, ఇతరత్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హామీలు అమలు చేయని హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తోంది. ఇప్పుడు సంవత్సరం పూర్తయింది. ప్రజలకు ఏ విధమైన భరోసా కల్పించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించుకోవాలి, పట్టు నిరూపించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది, ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఫైట్ చేయబోతోంది అనే అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కేసీఆర్ కామెంట్స్ను మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.